ఈ సమయంలోనే ప్రకాష్ రాజ్ ఇష్యూ కూడా మనం మాట్లాడాలి. ప్రకాష్ రాజ్ ఓటు తీసేసారా లేదా, ఆయన అడ్రస్ సరిగ్గా చెప్పకుండా తర్వాత మా మీద నిందేస్తున్నారని వార్త వచ్చింది. కానీ ప్రకాష్ రాజ్ చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. అంతా బూటకం ఎన్నికల సంఘం చెప్పింది. ఎన్నికల సంఘం అధికారి నన్ను పిలిచాడు, నా ఓటు లేదు, నేను పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని రాశారు ముసాయిదాలో. నేను పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని ఎలా రాశారని నేను అభ్యంతరం పెట్టాను, నా ఓటు డిలీట్ చేశారని. పర్మనెంట్లీ షిఫ్టెడ్ అంటే ఓట్ ఈజ్ డిలీటెడ్ అని అర్థం. పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని ఎలా రాశారో నా ఓటు తొలగించారని నేను వీడియో చేశాను. నేను వీడియో చేసిన తర్వాత నన్ను పిలిపించారు. పిలిపించి ఏమన్నారంటే పొరపాటు జరిగింది, షిఫ్టెడ్ అని రాసే బదులు పర్మనెంట్లీ షిఫ్టెడ్ అని మేము రాసాము, మేము దాన్ని చక్కదిద్దుతాము, మీరు వీడియోలు మీరు బయటికి వీడియో మీరు ఉపసంహరించుకోండి అని ఆయన అడిగారట. నా దగ్గర ఏమో తప్పు చేసామని ఒప్పుకున్నారు, కానీ మీ బయట మీడియాకు వచ్చి మటుకు తప్పేం జరగలేదని నా మీద పెడుతూ వీళ్ళు కామెంట్స్ బయటకు వచ్చారు. నిజానికి చాలా నేను దీని మీద ఏం చేయాలో నేను భవిష్యత్తులో చేస్తాను. ఇదంతా చాలా పథకం ప్రకారం జరిగింది. అంటే నా దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి తప్పు సమాచారం ఇచ్చారన్నది ప్రకాష్ రాజ్ చెప్తున్న మాట. అంటే ఇక్కడ ఎందుకంటే ప్రకాష్ రాజ్ అంత మీరు సెలబ్రిటీ కదా ఇవన్నీ అన్నారు. నేను సెలబ్రిటీని కష్టపడి చేస్తే నేను సెలబ్రిటీ అనే, సెలబ్రిటీకి కూడా మామూలు వాళ్ళకు ఉండే హక్కులు ఉంటాయి. సెలబ్రిటీకి ఏదో తక్కువ హక్కులు ఉంటాయంటే ఎట్లా, నేను మామూలు పౌరుణ్ణి ప్లస్ సెలబ్రిటీని. కాబట్టి నా ఓటు తీసేయడం తప్పు అని అదే సామెత చెప్తారే, బజార్లో చెప్పుతో కొట్టి పూజ గదిలో కాళ్ళు పట్టుకున్నారు అన్నట్టుగా మీరు నన్ను పిలిచి నాకేమో క్షమాపణ చెప్పి బహిరంగంగా మీడియాకేమో నా మీద తప్పు ఆరోపణలు చేశారు, ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్ అని ఆయన మళ్ళీ వీడియో విడుదల చేశారు. సో ప్రకాష్ రాజ్ సంగతి ఇలా ఉంటే ఇంకా మామూలు ప్రజల సంగతి మనం ఏం చెప్తాం, చూడాలి మరి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది నటి ఫ్రాంక్లీ విత్ తెలుగుప్రదేశ్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.